అన్నాను. డెఫినెట్‌గా క్యూట్‌గానే అంటాను. బికాజ్ టుడే ఇస్ మై బర్త్‌డే. ఐయామ్ టర్నింగ్ 27 ఆన్ February 14th. యాహ్! స్పెషల్ డే రోజు పుట్టేసాను. సో, యూజువల్‌గా బర్త్‌డేస్ అంటే ఏముంటది? రిలేటివ్స్ రావడం, బ్లెస్ చేయడం, విష్ చేయడం అన్నీ చేయడం ఉంటది. బట్ నందుకి రిలేటివ్స్, చాలా ఫ్రెండ్స్, నైట్ బర్త్‌డే పార్టీస్, నైట్ ఎళ్లి సెలబ్రేట్ జేయడాలు ఇలా ఏముండవు. ఆల్ నందు హ్యావ్ ఈస్ అమ్మ, నాన్న, అక్క అండ్ ఇద్దరు ముగ్గురు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ టు హూమ్ ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్. సో, ఏం సెలబ్రేట్ చేసినా కూడా వీళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాను. బర్త్‌డే రోజు ఎందుకు నార్మల్‌గా ఉండడము, లెట్స్ మేక్ మై బర్త్‌డే అ బిట్ మోర్ స్పెషల్ అనుకోని ఐయామ్ గిఫ్టింగ్ మై సెల్ఫ్ అ జ్యువెలరీ. ఇది నార్మల్ జ్యువెలరీ కాదు. ఐ ప్లాన్ టు పర్చేస్ మై ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ. సో, ఇప్పుడైతే నేను నాన్నతో డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేయడానికెళ్తున్నాను. ఎందుకు ఇంత ఎక్సైటెడ్ అంటే డ్రీమింగ్ టు పర్చేస్ అ డైమండ్ జ్యువెలరీ ఫ్రమ్ లాస్ట్ 7-8 మంత్స్. బట్ కొంచెం డిలే అయింది. సో, ఫైనలీ టుడే ఐయామ్ పర్చేసింగ్ ఇట్. మై డ్రీమ్ ఈస్ కమింగ్ ట్రూ. నా 2026 రెజల్యూషన్‌లో కూడా ఒకటి వెయిట్ లాస్ అవ్వడం అంటే 2 డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేయడం ఉండే. సో, 2 ఈ రోజుకి కంప్లీట్ అయిపోయినాయి. మీరు కూడా నా హ్యాపీనెస్‌లో పాలుపంచుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేసి యాజ్ యూజువల్‌గా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్‌లో హ్యాపీ బర్త్‌డే నందిని అని చెప్పి నన్ను బ్లెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు బర్త్‌డే అని చెప్పి బయట వర్క్ చేయడానికి వచ్చింటే అందరికీ బిర్యానీస్ ఆర్డర్ పెట్టాము. సో, అవి కూడా వచ్చేసాయి. బట్ వాళ్ళు ఈరోజు ముస్లిమ్స్ నమాజ్ చేయడానికి వెళ్ళారు. రాగానే వాళ్ళకి ఫుడ్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుదాము. ఐ విల్ షో యూ వాట్ వి ఆర్డర్డ్. హ్యావింగ్ బిర్యానీ ఆఫ్టర్ 60 days. సో, 60 days తర్వాత నేను ఈరోజు రైస్ తింటున్నా. కొంచెం పెట్టు చాలు. ముక్కలయ్యి బట్ అన్నం ఎక్కువ పెట్టకు. చాలు అన్నం. ఈ అకేషన్‌కి రోసెస్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కావాలి. సో, దీస్ ఆర్ మై బ్యూటిఫుల్ రెడ్ రోసెస్. సో, ఇవి వాడిపోకుండా మనమైతే వేజ్‌లో పెట్టేస్తాం. I don't know how much I love roses. This makes me so happy. ఊరికేనే రోసెస్ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటా. మార్నింగ్ తెచ్చుకున్న ఫ్లవర్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తే వాడిపోకుండా ఉంటాయా? సో, వాటర్ పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్‌గా చేసుకోవాలి. ఎవరైనా నాకు ఫుల్ కోపం తెప్పించి నన్ను కామ్ చేయాలనుకుంటే ఫ్లేవర్స్ ఇచ్చేస్తే నేను కామ్ అయిపోతాను. బికాస్ ఈవెన్ ఐ డోంట్ నో, సిల్లీగా ఉండొచ్చు, బట్ దీస్ ఫ్లేవర్స్ మేక్ మీ సో హ్యాపీ అండ్ కామ్. కేక్ కట్ చేసి షాపింగ్ వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో, ఐఎమ్ కటింగ్ మై బర్త్‌డే కేక్ విత్ మై వరల్డ్. సో, అక్క అయితే లేదు కాబట్టి ఇక నేను, అమ్మ, నాన్న అండ్ విక్కీ అయితే కేక్ కట్ చేసుకొని ఇంట్లో చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. నాతో పాటు మీరు కూడా జ్యువెలరీ పర్చేస్ చేయడానికి వచ్చేసేయండి. చలో. I am starting. We are starting. అవి ప్లాటినం కూపన్స్. ప్లాటినం రింగ్ కొంటే ఎక్స్చేంజ్ అనుకుంటా. అది ప్లాటినం రింగ్ వేసుకురాలేదు కాబట్టి. పర్టికులర్గా ఈ షాప్లోనే పర్చేస్ చేయాలి అని ఏం ఫిక్స్ అవ్వలేదు. మా ఇంటి నుంచి ఇలా స్టార్ట్ అయితే టౌన్లోకి ఫస్ట్ మాకు జాస్ ఎలుకస్ వస్తుంది. సో, అది చెక్ చేసుకొని అక్కడేం నచ్చకపోతే నెక్స్ట్ జిఆర్టీకి వెళ్దాం అనుకున్నామా. ఇదిగో మాటల్లోనే జాస్ ఎలుకస్కి అయితే వచ్చేసాము. జాస్ ఎలుకస్కి వచ్చాను. సో, డైమండ్ కలెక్షన్ చూడడానికి వెళ్ళిపోదాం పదే.
హాయ్. ఎవ్రీ ఇయర్ బర్త్‌డేకి ఏదో ఒక ఆర్నమెంట్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. అది చిన్నదో, పెద్దదో పక్కన పెడితే ఏదో ఒకటి పర్చేస్ చేయాలి. బికాజ్ గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్. ఐ నో. డైమండ్ లగ్జరీ అసెట్ కాదు అనుకుంటున్నారేమో. కరెక్టే అండి. బట్ ఉంటది గదా! మనమెందుకు కొనకూడదు డైమండ్స్? ఎప్పుడు మనం గోల్డ్ అండ్ సిల్వర్‌కి ఎందుకు స్టిక్ ఆన్ అవ్వాలి? వై కాంట్ వి అప్‌గ్రేడ్ అని. సో, అందుకే ఈ ఒక్కసారికి డైమండ్ అయితే పర్చేస్ చేయాలని ఫిక్స్ అయ్యొచ్చాను. ఇంకొక 3 lakhs లో చూడొచ్చు మంచి కలెక్షన్ ఉంది 3 lakhs. ఎంతది? ఒక 3.5 lakh. 3.5 చూస్తాను. ఈ మోడల్‌లో ఇంకొకటి ఉంది గదా అక్కడ. అది ఏ బడ్జెట్‌లో వస్తది? అది కూడా 3 లాక్స్‌లో వస్తదా? 3 lakhs. అది కూడా 3,20,000 అలా పడుతుంది. ఓకే. రోజ్ గోల్డ్ స్కిన్ టచ్ బాగుంటుంది. ఇది బాగుంది కదా. అది ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చితే ఇక్కడే పెడతాను. సో దీనికంటే అది తక్కువ రేట్. దీని కింద డైమండ్ ఇది ఎక్కువ. అంటే ఏం డిఫరెన్స్ దానికి దీనికి? దీనికంటే ఇది గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంది. దీనికి గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంది. దీనికి గోల్డ్ వెయిట్ ఎక్కువ ఉంది, దానికి గోల్డ్ వెయిట్ తక్కువ ఉంది. 12 grams ఇది ఉంది, ఇది 9 grams. ఇది కూడా బాగుంది. ఇది ఎంత పడుతుంది? అదే 3,20,000 లోపల. డిస్కౌంట్ ఉంది, మీకు నచ్చింది చూడండి, డిస్కౌంట్ చేసి ఇస్తాను. అది నచ్చింది. ఇది ఒకసారి ఇది పక్కన పెట్టండి. ఫ్లాట్ 50 దేని మీద? డైమండ్ వర్క్, డైమండ్ వాల్యూ మీద ఫ్లాట్ మ్యాక్సిమం 20 చేస్తాను. వ్యాలంటైన్ స్పెషల్గా మనకి ఒక 10%. బాగానే ఉంది కదా. ఇది చిన్నగా అనిపిస్తుందా? యూ షేప్ వస్తుంది. ఫస్ట్ ఇది వద్దా మేడం? అది 3 కదా. చూడండి మేడం, నాకు నచ్చిందో ఎంత చెప్పేస్తాను. మనకి ఒకటి ఎస్టిమేషన్ వస్తే 3 lakhs ఎస్టిమేట్ అయితే ఎంత వస్తుందా? నచ్చింది చూడండి, నేను ఏదో బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ చేసి ఇస్తాను మీకు. ఓకేనా? ఇది కూడా పక్కన పెట్టండి. ఇది వద్దు కదా. అది వద్దులే. గోల్డ్ రేట్స్ ఎక్కువ అయ్యాయనో ఏమో కానీ అసలు షాప్లో ఒక్కరు కూడా లేదు గోల్డ్ కౌంటర్లో. ఒకరో ఇద్దరు డైమండ్ కౌంటర్లోనే ఉన్నారు. ఇది కూడా బాగుంది కదా. క్వాలిటీ జిఎఫ్ ఉంటుంది. అయితే సింపుల్, ఇది దానికి మ్యాచింగ్ కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఎన్ని గ్రామ్స్లో వస్తాయి? ఇయర్ రింగ్ ఒక 3 grams వస్తుంది. ఎంత పట్టవచ్చు? 2 grams అంటే మీకు ఒక 60,000. 60. ఇదేమో డిజైన్ బాగా. డిఫరెంట్ మోడల్ లాగా కనిపిస్తుంది. నేను ట్రై చేసిన నెక్లెసెస్లో నాకు నచ్చిన పీసెస్ అన్నీ ఇక్కడ పెట్టాను. సో ఇందులో నుంచి ఒకటి షార్ట్ లిస్ట్ చేయాలి. ఇప్పుడే ఫ్యూ డైమండ్ నెక్లెసెస్ చూసాము జాసెలికస్లో. కలెక్షన్ అయితే చాలా బాగుంది, బట్ మన బడ్జెట్లో కూడా ఉండాలి కదా. సో మనకు చెప్పిన బడ్జెట్లో అయితే బాగానే ఉన్నాయి. ఎస్టిమేషన్కి అడిగాము. సో ఎస్టిమేషన్ అన్నా ఇంకా ఫైనలైజ్ చేయాలి. సో ఇక్కడ మనకి కుదరదు అనుకుంటే ఇంకా వీ హ్యావ్ జిఆర్టీ, రాధాకృష్ణ అండ్ మనపురం, అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. సో విల్ సీ ఎస్టిమేషన్ అన్నాక ఎంత వస్తుందో. సో ఒక 2 years బ్యాక్ ప్లాటినం రింగ్స్ పర్చేస్ చేసాం మీ దగ్గర, అండ్ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలి, అది ఫిట్ అవ్వట్లేదు. సో అది ప్రోడక్ట్ తీసుకొచ్చారు. తీసుకురాలేదు, ఒకసారి కనుక్కొని వెళ్దామని. చేస్తారా? మీరు ప్లాటినం తీసుకొచ్చి డైమండ్. సో దీనికి డైమండ్ కూడా తీసుకోవచ్చు, ఎక్స్ట్రా బేర్ చేసుకోవాలి అంతే కదా. ఇది చాలా బాగుంది కానీ మన బడ్జెట్ దాటిపోతుంది. 1,35,000 చేసి 1,35,000 ఆఫ్టర్ డిస్కౌంట్. ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైనల్గా చేసాను. మళ్ళీ మళ్ళీ అడగండి, ఆప్షన్ ఇవ్వలేదు మీకు. ఇలా అవునా? మంచి మోడల్స్ ఒక వచ్చి మీ దగ్గర ఏం ఫ్రాంక్గా ఒక మాట చెప్పాలంటే మీకు ఒక మినిమం ఒక 15 days అయింది వచ్చి. మంచి మోడల్ మీ నాకు ఇది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. వచ్చాను చూడండి ఎంత బాగుంటుంది మీకు హ్యాండ్లో. ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న డైమండ్స్ వేసుకుంటే అది మామూలు సీజెడ్ లాగా ఉంటుంది, ఇక్కడ బాగా అనిపిస్తుంది.
ఇది డైమండ్ అని తెలుస్తుంది పెట్టుకున్న వెంటనే. అదే ఎప్పుడు ఎవరైనా చూస్తే తెలిసిపోతుంది, ఎందుకంటే డైమండ్ అంతా పెద్దగా ఇది అది వద్దు, అది చెప్తా నాన్న తీసేసేరా. రేట్ మీకు 1,55,000 పడుతుంది. డైమండ్ కాస్ట్ ఎక్కువ. అవునా? ఇక్కడ రాయలేదు, బట్ స్కానర్ చేసిన తర్వాత వచ్చింది. ఓకే, ఎన్ని క్యారెట్స్? ఇది టోటల్లీ 50 సెంట్స్, హాఫ్ సెంట్స్. నా ఇనిషియల్ ప్లాన్ ఓన్లీ నెక్లెస్ కొనుక్కొని రావడమే, బట్ ఇయర్ రింగ్స్ చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది. చాలా వెరైటీస్ ఆఫ్ డైమండ్ రింగ్స్ చూశాను, బట్ ఆ ఫస్ట్ చూసింది అయితే బాగా నచ్చింది. అండ్ నచ్చిన తర్వాత తెలిసింది అది కాస్ట్ ఎక్కువ అని. సూపర్. సూపర్ మంచిగా అనిపిస్తుంది. నిజంగా డైమండ్ సూటబుల్ మేడం. యాక్చువల్గా గోల్డ్కి వెళ్తే గోల్డ్ నాకు కామన్ అయిపోయింది, బట్ డైమండ్ ఇస్ హైలైట్. ఓకే, తీసేసి రింగ్ రింగ్ నచ్చింది. చాలా బాగుంది. మీ లక్కి మీకు ఇస్తున్నారు. అవునా? ఈ రోజులు ఎవరికి ఇవ్వలేదు, మీకు ఇస్తున్నారు. ఓ, సో నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు ఇస్తున్నారు. ఇప్పుడైతే మనం పేమెంట్ చేయడానికి వెళ్ళిపోదాం. ఓన్లీ నెక్లెస్ కొనడానికి వచ్చిన నేను డైమండ్ రింగ్ కూడా తీసుకొని వెళ్తున్నాను, బికాస్ నాకు ఆ డైమండ్ రింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్లెస్ కూడా బాగా నచ్చింది, డైమండ్ రింగ్ కూడా నచ్చింది. సో నాన్న ఇక్కడ అయితే క్యాష్ పే చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో సక్సెస్ఫుల్గా నా డైమండ్ జ్యువెలరీ అయితే పర్చేస్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.